మహాశక్తి అయిన పార్వతీదేవి ఎందుకు తన భర్తయైన శివుడి దీర్ఘాయుష్షు కోసం సుఖశాంతుల కోసం ఉపవాసవ్రతం చేస్తుంది? పార్వతీదేవి మూర్తీభవించిన శక్తి. శివుడు ఆ శక్తికి ఆత్మస్వరూపం, ఆధారం. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. వారిద్దరూ ఒకటే. అయినా దేవీ వ్రతం చెయ్యటం దేనికి? ధర్మబద్ధమైన దాంపత్యానికి నిదర్శనం. అమ్మవారు కేవలం భర్తగా మాత్రమే శివుడిని చూడలేదు. ఆమె ప్రపంచానికి ధర్మాన్ని నేర్పే ఆదర్శ దంపతులుగా, పతిపత్నుల పరస్పర భక్తికి ప్రతీకగా ఆ వ్రతాన్ని ఆచరించింది. పార్వతీ అమ్మవారు కోరుకునేది ఒక్కటే, లోక కళ్యాణకారకుడైన ఆ శివుడు ఎల్లప్పుడూ సుఖంగా, శాంతంగా, లోపరహితంగా ఉండాలని. తన భర్త ఆరోగ్యం కోసం, క్షేమం కోసం ఒక భార్య ఉపవాసం ఉండటం అనేది మానవ కర్తవ్యానికి, త్యాగానికి దైవం చూపిన ఉదాహరణ. అనురాగానికి, ఐక్యతకు సంకేతం. శక్తియైన అమ్మవారు వ్రతం చెయ్యటం, శక్తిశివుల మధ్య ఉన్న అనంతమైన అనురాగానికి, అద్వైతమైన ఐక్యతకు పరాకాష్ఠ. దైవం మనకు ఇచ్చే బోధ ఏమిటి? శారీరక శక్తి, అధికార శక్తి ఎంత ఉన్నప్పటికీ పరస్పర ప్రేమే నిజమైన అనుబంధమే, పవిత్రమైన విశ్వాసమే, అంటే నిజమైన బలం. ఆ ప్రేమ, ఆ పవిత్రత వలనే ప్రతి కళ్యాణవ్రతానికి, ప్రతి మహిళ కోరుకునే పతిభక్తికి, ప్రేమలో ఉన్న పవిత్రతకు ఆది, అంతమూ ఆ దివ్య దాంపత్య స్ఫూర్తితో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.